సరే బాబాయ్, పొలం పక్కకు పోకుండా ఆడికి ఎదురుగా నడుపుకుంటావురా. పోయి మాత్రం చేసేదే ఉందిలేవే. బాలేడు ఉంటుంది, పైన శంకరయ్య ఉండే నేనుంటుంది, వాడు కూడా ఎందుకు? అత్తానికి అదంతా అది జడగొడుతున్నావు. ఎరా తమ్ముడు, ఎంత దూరం చెడ్డావేంట్రా? నా బిడ్డ చిక్కిపోతున్నాడేమో అనుకున్నాను. నువ్వు ఇలా విడిగుడ్లు చూసి నా బిడ్డకు దిష్టి పెడతావంటే నీకెప్పుడు నా బిడ్డకి చూసావో దానికి రోజులు పెడతాను. ఉన్నట్టుండి మాయమయ్యా? అవునులే, నేనంటే నీకు అసహ్యమైపోయింది. లేదండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న బాధే గాని నేను బాధపడితే పర్వాలేదన్నమాట. కాదండి, నాకే సిగ్గు అనిపించింది. సిగ్గా? అయితే ఇంకే మొగ్గలా ముడుచుకుని కూర్చో. ఏమండి అలా అనకండి. ఉన్నమాట అంటే ఉలికెందుకు? 10 మంది గల ఇల్లు, పని పాట ఉంటుంది. ఎల్లప్పుడూ ఎదురెదురుగా ఎలా ఉండగలం? ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నానుగా. పోలీ పోలీ నీ వైభోగం ఎంతసేపే అంటే అత్తగారు మళ్ళీ దాకానే అందట. ఇదెంతసేపులే, అమ్మ వదిలో పిలిస్తే సరి, అంతేనా? మీ దగ్గరే ఉంటాను. ఏమో పిల్ల, నిన్నేనే. ఇప్పుడే వచ్చేస్తాను. కట్టగట్టుకు చావండి. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.